హాయ్ అండి. ఇవాళ ఫ్రైడే కదా, నాకు ఇంట్లో పని అవ్వలేదు. బట్ క్యారేజ్ కట్టాలి, త్వరగా అయిపోయేది ఏదన్నా చేద్దామా అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. అలానే ఈజీగా చేసుకోవడానికి మీకు కూడా ఉంటుంది కదా, మీకు కూడా చెప్దామని నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వీటికి బెండకాయలు కావాలి, బెండకాయలతో చేస్తాను. ఓకే, ప్రాసెస్ చూద్దాం రండి. కాయలు ఇలా ఉడుకుతూ ఉన్న అన్నంలో, అంటే ఉడికిపోతుంది కదా, ఆ వేడి వేడి మీద దింపేస్తాం కదా, దింపేగానే ఇది అన్నంలో గుచ్చుకుంటే మగ్గిపోతుందండి. ఇందాక మగ్గుతాయని పెట్టాం కదా, ఇప్పుడు చూడండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఓకే, వీటిని దీనిలోంచి తీసుకోవడమేనండి. మొత్తం చక్కగా మగ్గిపోతాయి. ఓకే, అన్నం కూడా ఏమీ అవ్వదండి, ఏదో పాడైపోతుంది అని అనుకో అవసరం లేదు. ఓకే, చక్కగా మగ్గిపోతాయి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఓకే, కాలుతుందండి, ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి. ఓకేనా, వీటికి కొంచెం ఘాటు పెట్టుకోవాలి. మనం మిర్చి ఘాటు పెట్టుకుంటాం కదా, అట్లా అన్నింటికి. ఓకేనా, ఊరికనే కట్ అయిపోతుందండి, ఎందుకంటే చక్కగా మగ్గిపోయినాయి కదా, ఊరికనే కట్ అయిపోతుంది. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం నూనె అన్నీ వేసి కలుపుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు ఇలా కలుపుకున్న దీన్ని, బెండకాయలు మగ్గిపోతాయి కదా, దీనిలోకి పెట్టుకోవాలి. మొత్తం అన్నిట్లో ఇంతేనండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనం పప్పుకూర వండుకున్న, సాంబార్ వండుకున్న, పోతే మజ్జిగ చారు, మెంతి పెరుగు ఇవన్నీ అంటారు కదా, వీటిలో ఏదైనా సరే అండి చేసుకున్నప్పుడు పక్కన నంచుకోవడానికి సూపర్ ఉంటుందండి. సైడ్ డిష్ అన్నమాట. ఓకే, ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటమేనండి. బజ్జీ టైప్లో కొరుక్కుని తింటమే, లేదంటారా మేము అలా తినము అంటారా, అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. ఓకే, సూపర్ ఉంటుందండి, ట్రై చేయండి.